విజయ్ కిరణ్ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. క్రాస్ టాక్ అవుతుంది. కార్తీక్ గారు కంక్లూజన్ తీసుకుందాం. ఫైనల్ గా మన చర్చ రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకి వైకాపా మద్దతు ఉందా లేదా? మద్దతు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మద్దతు ఇవ్వాలి, లేకపోతే ప్రజల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. ఫైనల్ గా నేను ఒకటి చెప్తాను, బీసీలకి కావాల్సినటువంటి చర్యలు రిపోర్ట్ వచ్చింది, న్యాయం చేసి వారిని రాజకీయంగా ముందు వరుసలో కూర్చోబెట్టేటువంటి ఓకే విజయ్ కిరణ్ గారు దానికి మద్దతుగా విజయ్ కిరణ్ గారు క్రాస్ టాక్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసిన ఘనత ఎంత అవునన్నా కాదనో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో ఒక అయ్యన్న పాత్రుడు కుటుంబం, యనమల రామకృష్ణుడు, తర్వాత యదవ నాయుడు కుటుంబం, తర్వాత తెలంగాణలో ఎర్ర రమణ, అంటే తెలుగుదేశం పార్టీలోనే బీసీలు రాజకీయంగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా పెద్ద ఎత్తున ఎదిగారు అనేటువంటి మాట వాస్తవం. ఇప్పుడున్న నాయకులు వారి ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళు 83 నుంచి తెలుగుదేశంతో ట్రావెల్ అయ్యారు. ఒక్క నిమిషం కార్తీక్ గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు ఒక ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలని తయారు చేసింది నాయకులుగా ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో? 2012 14 ఏళ్ల కోసం చెప్తున్నా సార్, బీసీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3000 కోట్ల కార్పొరేషన్ గురించి నేను అడగలేదు. ఎంతమంది బీసీలను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా తయారు చేశారనేది ఒకసారి తెలుగుదేశం జనసేన వాళ్ళకి చెప్పండి అంటున్నాను నేను అనేది. దాదాపు 60 మంది పైకి ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు సార్. ఎంపీలు ఇచ్చారు. రాజ్యసభలో 3 ఉన్నారు సార్ ఎంపీలు. కృష్ణయ్య గారు, పార్థసారథి గారు, ఆయన మన ఆర్ కృష్ణయ్య గారు, బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరామన్ గారు, నా గుర్తున్నాయి. మరి వీళ్ళందరూ బీసీలే కదా సార్. బీసీలకు ఇవ్వలేదు. రాజ్యసభ అనేది పక్కన పెడితే, రాజ్యసభ, శాసన మండలి, నామినేటెడ్ పదవి పక్కన పెడితే ఎన్ని నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని పెంచారు? అది కాదు నా ప్రశ్న, అది కాదండి. బీసీ అండి బ్రహ్మనాయుడు గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ప్రెసిడెంట్, రన్నింగ్ ప్రెసిడెంట్ అందరూ ఎవరు? అధికారం లేని అధ్యక్షుడయ్యా, అధికారం లేని అధ్యక్షుడు కిరణ్ గారు, అధికారం లేని అధ్యక్షుడు. ఓకే కార్తీక్ గారు, మొయినుద్దీన్ గారు సమయం లేదండి, కంక్లూజన్ తీసుకోవాలి దయచేసి ఆగాలి. కట్ట కార్తీక్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో బీసీలకి న్యాయం చేసింది మీరు తెలుగుదేశం అంటున్నారు. సో బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు. బేసిక్గా రామనే మన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో రారు కాబట్టి ఇక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలు కల్పించేదాన్ని కూడా ఆ క్రెడిట్ కూడా తెలుగుదేశం కూటమి పార్టీలు కొట్టేయబోతా ఉన్నాయి, అంతేనా? ఎస్, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్రతి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడేమనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, నేను అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ అయిందండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన అయ్యాలో గట్టి ఓపెన్ చేస్తుంటే ఎంత క్రెడిట్ ఆయనకు వచ్చి ఉండేది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటాడు. కానీ శాస్త్రుడికి రాష్ట్ర కొద్దండి. మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడారు కదా, వారిని చెప్పనివ్వండి ఒక్క నిమిషం అన్నా. కార్తీక్ గారు, మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం, మొయినుద్దీన్ గారు కరెక్ట్ కాదు, ఒక్క నిమిషం ఆగండి, వారు చెప్పనివ్వండి. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ 1 మినిట్ మీరు మాట్లాడుతున్నారు. కార్తీక్ గారు, అసలు ఇప్పటికైనా వైసీపీకి వచ్చిన మంచి అవకాశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు. బీసీ రక్షణ చట్టం కూడా తీసుకురాబోతా ఉన్నారని చెప్తున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ తో పాటు బీసీ రక్షణ చట్టం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఏ రకమైన రక్షణ చట్టం ఉందో ఆ రకంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనుకుంటున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొట్టమొదటిసారి తీసుకొస్తున్నటువంటి బిల్లు. కాబట్టి ఈ విషయంలో వైసీపీ ఆ సభలో ఉండి వాళ్ళకున్న అభిప్రాయాలను కూడా బిల్లులో చేర్చగలిగితే ఈ బిల్లు ఆమోదింపజేయడంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నట్టు ఉంటది. రైట్, మొయినుద్దీన్ గారు మంచి అవకాశం, వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. మంచి అవకాశాన్ని దూరం చేసుకుంటున్నారు సార్.
బీసీలు మహిళలు అంటున్నారు వీళ్ళు. ఉమ్. మీరు గంగమ్మ కర్నూలు బ్లాక్ లో తెచ్చేశారు కాబట్టి మహిళ కాదు సార్.